నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం ప్రకృతి గురించి నేచర్‌పాథీ ఎలా కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు లాభం లేదా నష్టం చేస్తుందో గురించి మాట్లాడబోతున్నాం. అయితే నేచర్ అనేది ఒక విధానం. ఇక్కడ మనం మెడిసిన్ ఉపయోగించి వివిధ రకాల థెరపీని ఉపయోగిస్తాము. అది మడ్ థెరపీ అయినా, డైట్ మార్పు అయినా, ఈ మల్టీ సిస్టమ్ ఇందులో పనిచేస్తుంది. అయితే ఈ రోజుల్లో రోగి వచ్చి డాక్టర్ గారు నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను అని చెబుతాడు. అప్పుడు మేము అడుగుతాము మీరు ఏమి చేయించారు? వారు ఏమి చేయించారు అని. అప్పుడు మాకు ఒక సాధారణ సమస్య కనిపిస్తుంది. రోగి యొక్క ధాన్యం అంటే గోధుమలు మరియు బియ్యం పూర్తిగా నిలిపివేయబడతాయి. రోగిని కేవలం పండ్లు మరియు కూరగాయల మీద మాత్రమే ఉంచుతారు. అంటే కూరగాయలు లేదా పండ్లు మాత్రమే ఉంటాయి. దీనికి అదనంగా రోగికి మరేమీ ఇవ్వబడటం లేదు. ఎంతమంది రోగులు నేచురోపతి తీసుకుంటున్నారో అందులో ఒక విధానం కనిపిస్తుంది. ఏ విధానం కనిపిస్తుంది అంటే రోగి నేచురోపతి తీసుకోవడానికి వెళ్ళాడు. రోగి ఆహారం మార్చబడింది. రోగిని పండ్లు మరియు కూరగాయల మీద ఉంచారు. రోగి ఒక నెలలో 5 కిలోల బరువు తగ్గాడు. కొందరిలో 3, కొందరిలో 2, కొందరిలో 5 ఇలా జరుగుతుంది. రోగి అక్కడ నుండి బయటకు వచ్చినప్పుడు రోగి శరీరంలో చాలా బలహీనత ఉంది. క్రియాటినిన్ తగ్గింది. ఇప్పుడు రోగి శరీరంలో ఏర్పడిన బలహీనత వల్ల అతనికి నష్టం జరుగుతోంది. రోగి చెబుతున్నాడు, డాక్టర్ సాబ్ నేను సరిగ్గా లేవలేకపోతున్నాను. నా రోజంతా నిద్రపోవాలనిపిస్తోంది. నా 10 ఉండేది ఇప్పుడు అది అయిపోయింది. ఇవి అన్ని చిన్న చిన్నగా కనిపిస్తాయి లేదా పెద్ద పెద్దగా కనిపిస్తాయి అని చెప్పవచ్చు. మాకు సరైన చికిత్స కనిపించకపోతే ఇవి కలుగుతాయి. ఇప్పుడు మొదట ప్రశ్నిస్తాం, ఈ సమస్య ఎందుకు వచ్చింది? అప్పుడు మీరు అర్థం చేసుకోవలసినది ఏమిటంటే ఎప్పుడైనా మనం ఏదైనా థెరపీకి వెళితే అది అల్లోపథిక్, ఆయుర్వేద, హోమియోపథిక్, సహజ, యోగా ఏదైనా కావచ్చు. ఏదైనా కారణం వల్ల మనం మన ఆహారాన్ని చాలా కఠినంగా చేస్తే పండ్లు, కూరగాయలు తింటే రిటిడాబాల్ కే ఖారహాయే మెలికస్ తింటే శరీరంలో బలహీనత వస్తుంది. బరువు తగ్గుతుంది. మీరు 5 కిలోల బరువు తగ్గితే ఒక కట్నీ పాయింట్ తగ్గిపోతుంది. ఒకవేళ కట్నీ పాయింట్ ఎవరికైనా 4 ఉంటే బరువు 50 కిలోలు ఉంటే 45 కిలోల బరువు వస్తే కట్నీ ఎంత అవుతుంది? ఒక పాయింట్. ఎందుకు తగ్గుతుంది అంటే మన కట్నీ మన మాంస పేశీలలో తయారవుతుంది. మన అమ్మ ప్రత్యేకమైన పని చేసినప్పుడు అది ఉత్పత్తి అవుతుంది. మెటాబాలిజం మధ్యలో ఎవరో తక్కువ తిని తమ మాంస పేశీలు పని చేయించి బరువు తగ్గించుకుంటే కిడ్నీ ఫ్యాక్టరీ ఇప్పుడు చిన్నదిగా మారింది. ఈ కారణంగా కట్నీన్ శరీరంలో తక్కువగా తయారవుతుంది. మరియు నేను చెప్పినట్లుగా మీకు చెప్పాను, ప్రతి 5 కిలోలపై ఒక పాయింట్ కట్నీన్ తగ్గుతుంది. వ్యక్తికి అనిపిస్తుంది, సరే నా బరువు తగ్గింది కానీ నా కిడ్నీన్ తగ్గిపోయింది. కానీ మీరు అర్థం చేసుకోవాలి, ఎవరో 5 కిడ్నీన్ తగ్గించాలంటే 20 కిలోల బరువు తగ్గించాలి. పేషెంట్ బరువు 60 కిలోల. పేషెంట్ బరువు 40 కిలోలుగా మారితే పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుంది? అతను మంచం నుండి లేచి నిలబడగలడా అని ఆలోచించండి. శరీరంలో కేవలం ఎముకలు మాత్రమే మిగులుతాయి. మాంసం అంతా పూర్తిగా తగ్గిపోతుంది. పేషెంట్ శరీరం చాలా బలహీనంగా మారుతుంది. పేషెంట్ లేచే, కూర్చునే శక్తి ఉండదు. రక్తం శరీరంలో సరిగ్గా తయారవ్వదు. వాపు ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇవన్నీ మనం చూడగలుగుతాము. మన శరీరంలో అంత శక్తి ఉండాలి అని మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. దేవుడు కాపాడాలి. అత్యంత చెడ్డ పరిస్థితి వచ్చినా డయాలిసిస్ కూడా జరుగుతున్నా శరీరం దాన్ని తట్టుకోగలగాలి. ఇప్పుడు మీరు మీ బరువును తగ్గించారంటే, శరీరాన్ని బలహీనపరిచారంటే అది కిడ్నీ బాగుపడటంతో కాదు. అది జరిగింది ఎందుకంటే మనం మాంసాన్ని తగ్గించాము. ఇప్పుడు అలాంటి రోగికి డయాలిసిస్ చేయించాల్సి వస్తే తానే ఆలోచించుకోండి, ఎంతకాలం అతను బతుకుతాడు? సమాధానం ఏమిటంటే కష్టంగా 6 నెలలు గడిపితే అది చాలా పెద్ద విజయంగా మారుతుంది. మన శరీరానికి శక్తిని ఇవ్వాలి. మన శరీరానికి శక్తిని ఇస్తున్నప్పుడు మనం కిడ్నీకి కూడా శక్తిని ఇస్తున్నాము. మనం కిడ్నీకి శక్తిని ఇస్తున్నప్పుడు కిడ్నీ బాగా పనిచేస్తుంది. అది బాగా పనిచేస్తున్నప్పుడు ఎంత బయటకు పంపుతుంది? బాగా చేస్తుంది. మీ బరువు పెరగకూడదు, తగ్గకూడదు, అలాగే ఉండాలి. మీ బరువు పెరిగితే పర్వాలేదు, కానీ మీ బరువు తగ్గకూడదు.
ఎందుకంటే మీ బరువు తగ్గుతుంటే అప్పుడు భవిష్యత్తులో మీకు ఉన్న ఎంపికలు మూసుకుపోతాయి. రక్తం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే రక్తం తయారవ్వడం తగ్గిపోతుంది, ఆగిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడూ మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు మీరు మీ కిడ్నీని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మీరు కిడ్నీని జాగ్రత్తగా చూసుకుంటే కిడ్నీ ముందు కంటే మెరుగ్గా పనిచేస్తుంది, వ్యర్థాలను బయటకు తీస్తుంది, తన పని చేసే సామర్థ్యాన్ని పెంచుతుంది. బరువు తగ్గించకుండా ఏదైనా కిడ్నీ రోగి మొదటగా చేయాల్సిన పని ఉంది. మీ బీపీ మరియు షుగర్‌పై. ఎందుకంటే 80% కిడ్నీలు చెడిపోతున్నాయి. అవి ఈ రెండింటి కారణంగా జరుగుతున్నాయి. లేదా బీపీ ఉంటుంది, లేదా అది షుగర్ ఉంటుంది. మీ బీపీ పెరిగి ఉంటే, మీ షుగర్ పెరిగి ఉంటే, మీరు ఏ పద్ధతిని ఉపయోగించినా మీ కిడ్నీ చెడిపోతూనే ఉంటుంది. ఎందుకంటే కిడ్నీ రోజు బీపీని ఎదుర్కోవలసి ఉంటుంది. రోజు షుగర్‌ని ఎదుర్కోవలసి ఉంటుంది. మరియు రోజు కొంచెం కొంచెం నష్టం కలుగుతుంది. అది కూడబట్టి పెద్దదిగా మారుతుంది. దాంతో మన కిడ్నీకి జరిగిన నష్టం బరువు తగ్గడం వల్ల అది కూడా వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి మీకు మొదట అవసరమైన విషయం ఏమిటంటే మీ కిడ్నీ ఎందుకు చెడిపోయిందో అర్థం చేసుకోవడం. కిడ్నీ చెడిపోవడానికి కారణం బీపీ పెరగడం, ఏదైనా కారణం వల్ల మందులు పని చేయకపోవడం లేదా చూపించకపోవడం, లేదా షుగర్ కారణంగా జరుగుతుందా? మీ భోజనం తర్వాత షుగర్ తగ్గిపోతుందా? ఏబీ మరియు సి మీ నియంత్రణలో లేవు. ఎందుకంటే మీరు ఇన్సులిన్ తీసుకోవడానికి భయపడుతున్నారు, లేదా మందులు మీ శరీరంపై పని చేయడం లేదు, లేదా మీరు మీ ఆహారపు అలవాట్లను మార్చలేకపోతున్నారు. ఏ కారణం అయినా మీ కిడ్నీ దీని ధర చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా కిడ్నీ సమస్యకు మొదటి పని బీపీ మరియు షుగర్‌ను నియంత్రణలోకి తీసుకురావడం, ఏ ధర అయినా సరే. రెండవది ఏమిటంటే మీరు మీ కిడ్నీపై పని చేయాలి. కిడ్నీకి శక్తి ఇవ్వాలి. కిడ్నీ తన పనితీరును పెంచాలి. క్రియాటినిన్ మరియు యూరియాను బయటకు పంపాలి. జీఫార్‌ను పెంచాలి. క్రియాటినిన్‌ను తగ్గించాలి. ఈ 2 విషయాలు ప్రారంభమైతే రిపోర్టులు మారతాయి. రోగి చాలా సంతోషంగా మారడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు నేను కోరుకుంటున్నాను మీరు కొన్ని రిపోర్టులు చూడండి. ఎలా అంటే మేము రోగికి ఆహారం అందించి క్రియాటినిన్‌ను తగ్గించాము. మీరు స్వయంగా చూసి అర్థం చేసుకున్నారు. కిడ్నీ వ్యాధి మూలాన్ని పరిష్కరించడానికి అంటే బీపీ మరియు షుగర్‌పై సరిగ్గా పనిచేసి వాటిని 24 గంటలు నియంత్రణలో ఉంచితే మాకు ఫలితాలు చాలా ఆకర్షణీయంగా వస్తాయి. నేను ఆశిస్తున్నాను మీరు చాలా విషయాలు అర్థం చేసుకోగలరు. అయినప్పటికీ ఏదైనా సందేహం ఉంటే లేదా ఏదైనా అడగాలనుకుంటే మీరు ఆహ్వానం డాక్టర్లతో మాట్లాడవచ్చు. నాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. మరుసటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.